హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మి. నేను మిల్ మేకర్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. టేస్టీలో బెస్ట్ ఉంటుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే మిల్ మేకర్ కర్రీ సూపర్ టేస్టీగా చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక పెనం పెట్టేసుకొని దానిలో 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ఆయిల్, కొద్దిగా వాటర్ మరిగిన తర్వాత ఒక 50 గ్రామ్స్ మిల్ మేకర్ వేసుకోవాలి. అందులో కలుపుకోవాలి. వాటిని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మిల్ మేకర్ వాటర్లో ఉడుకుతూ ఉన్నాయి. మిల్ మేకరు 2 మినిట్స్ అయ్యింది. ఇప్పుడు మిల్ మేకర్లు బయటికి తీసేసుకోవాలి. మనం తీసేసుకొని వాటి పైన కొంచెము కూల్ వాటర్ పోసేసుకోవాలి. ఎందుకంటే అవి మెత్తగా ఉడికిపోతాయి. అందులో నుంచి తీసిన తర్వాత మెత్తగా అయితే కర్రీ బాగుండదు కాబట్టి కూల్ వాటర్ పోసేసుకొని మళ్ళీ కడాయిలోని వాటర్ తీసుకొని మళ్ళీ కడాయి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మాత్రమే. మిల్ మేకర్ అందులో వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో ఒక 1 మినిట్ వరకు. టేస్ట్ బాగుంటుంది కర్రీ, అందుకోసం. తీసేసుకోవాలి. 1 మినిట్ అయిపోయింది. ఇప్పుడు వాటిని బయటకు తీసేసుకొని మళ్ళీ పెనం పెట్టేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి, ఒక 7 కాజు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక టమాటా వేసుకొని అన్నీ కలుపుతూ ఉండాలి. కొద్దిగా టమాటా మగ్గిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మగ్గిపోయిందండి టమాటా. ఇప్పుడు బౌల్లోకి తీసేస్తున్నాను. వాటిని చల్లారనిచ్చి బౌల్లోకి మొత్తం తీసేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు కడాయి పెట్టుకొని మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక బగారాకు, ఒక లవంగ, పట్ట, సాజీరా అన్నీ వేసేసుకొని తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. పసుపు అన్నీ కలుపుకోవాలి. ఫ్లేవర్స్ అన్నీ బయటికి పోకుండా ఉండడం కోసము మూత పెట్టేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ఇందాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాజు, టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా, అది అందులో వేసుకొని ఒక 2 నిమిషాలన్నా కలుపుకోవాలి దాన్ని. ఇప్పుడు ఉడికిపోయింది. ఒక స్పూను కారపొడి, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేదాకా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. కలిసిపోయాయండి. ఇప్పుడు మనం మిల్ మేకర్ వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ వరకు కలపాలి బాగా. మిల్ మేకర్కి ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి. అయిపోయింది. ఇప్పుడు ఒక 1 మినిట్ అయింది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోయాలి. ఒక 3 నిమిషాల వరకు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం. 3 నిమిషాల తర్వాత చూస్తే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సరిపోద్ది.